అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. బుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుని సింగిల్ టీ. రోకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే 2 రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. బుజ్జి ఎక్కడబ్బా ఈ మనిషి కనపడడం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు టీ. నాకు తెలుసులే, చేతులు టీకిష్టయా. అరే కళ్ళు మూసింది నేనే ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పను. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకున్నది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను. మా ఆదా కవడమ్మా, మా ఆదా కవడమమ్మా. రే, ఆడాలి ఇంట్లో లేరు. వెళ్ళు తర్వాత. మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి, అడుక్కోడానికి వచ్చాను. గురు, ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు. ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే. అట్టాగంటే ఎట్టగరా రాజుగా, నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఆ నాటకంలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా. అది కాదు గురు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు. నువ్వు ఈ పిల్లని చూసుకో. అదిగో ద్వారక ఆలమ. పట్టుకో.
అరే కేటయ్య గాయోపాఖ్యానంలో సీల్లాగా ఉందిరే. శ్రీకుంఠుడి కాళ్ళ మీద పడిపోయిన గైల్లో పడిపోయారా. లేవనా? కొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను. ఇప్పుడే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పులేటు. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు. సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా. చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. ఒరే, నా గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా. కూసో. ఒరే కిట్టయ్య, సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా. సంగీతం అంటే సంగీతం. సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా. ఒరే కిట్టయ్య, సారా కూడా సముద్రమేరా. సంగీతంలో మోటత్రం ఏంట్రా? సారాలో మోటత్రం సా. అదే అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు. నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది. చూడు, అది బయటకు రాకుండా నువ్వు చూడు. నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను. నీకేం బయలేదు బా, నేను చూసుకుంటాగా. రే, ఈ పల్లెం కూడా నాకేరా. నీకేమా? రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా, పెద్ద పాఠం చెప్తాను. తొందర ఏం లేదు బావా, నెమ్మదిగా కొట్టు. అలాగే. నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. మా నాన్న అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. సరే ఒకసారి ఉండు. ఏం లేదు, ఉండు. అమ్మయ్యా. ఏమిటి? మరేం లేదు, మా నాన్నని కాక పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా, అవి కొనడానికి మొంతాడు అమ్మేసేమోనని. అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను. ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా, చచ్చినా అమ్మను. వచ్చేసింది బావా. వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు మాకు నేల అయ్యా అయ్యా బాసు, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట. ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది, నా దాన్నే పోతా. ఎక్కడికని పోతావురా? నేను చెప్పను. నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను వెళ్తున్నా. ఏటి పెద్ద తాలికెట్టి మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అడిగి చూడు. దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావంటే చేతికి బాగా తెట్టేయగలను. అమ్మ బాబాయ్, మిమ్మల్ని నమ్ముకుని అడిగి ద్రోహం చేశాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆడికి ద్రోహం చేసినట్ట మాకు తీవని నమ్మకం ఏంటి? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా. పోయే వాళ్ళు నీ ముఖాన్ని పిల్లల డబ్బులు వేస్తారు. అరే ఇంకా అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటారు. నన్ను ముంచింది ఈడన్నమాట. ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు బాసు. ఇంకెప్పుడు నేను వదిలేను బాసు. నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా. ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం. మొదలెట్టు. అమ్మా
ఏమిటిది? నువ్వు అన్నం తినుండు అని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే తీసుకొచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అనాథలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి నువ్వు అనాథో కాదు కిష్టయ్య. నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి. వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను.